సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి ప్రశస్త నామమున మీకు అందరికీ శుభాలు తెలియచేయుచున్నాను. సత్యాన్వేషణ అనే ఈ యొక్క టీవీ కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీ యొక్క ఆత్మీయ జీవితాలకు మేలు కలిగిస్తున్నవని, ఈ యొక్క కార్యక్రమముల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడి ప్రభువుకి మరింత దగ్గర అవుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. మీకు ఈ యొక్క కార్యక్రమములు ఎలాగనో ఉపయోగపడుతున్నాయి, ఏ విధమైన మేలు మీరు ఈ యొక్క కార్యక్రమం ద్వారా పొందుకుంటున్నారనే విషయాలు మీరు మాకు తెలియపరిచినట్లయితే మేము దాని నిమిత్తమై దేవుని స్తుతించగలం. మరియు ఈ యొక్క కార్యక్రమాలను మరింత ఉత్సాహముగా ముందుకు తీసుకుని వెళ్ళటానికి దోహదపడతాయి. కనుక మీ యొక్క ఫీడ్బ్యాక్ని, అలాగనే మీ యొక్క అభిప్రాయాలని మాకు తెలియపరచగలరు. ఈ స్క్రీన్ మీద చూపబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు మరియు మీ యొక్క అనుమానాలు, సందేహాలు, బైబిల్ జ్ఞానాన్ని కూడా మీరు సంతరించుకోవటానికి ఈ యొక్క సంభాషణ, మీకు మాకు మధ్య సంభాషణను మేము ఆహ్వానిస్తున్నాం. రండి, మనం ప్రార్థన చేసుకొని ఈనాటి వాక్య పరిచర్లోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ యొక్క సమయమున మేము మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయనండగా ఈ యొక్క కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి విశ్వాసులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు ప్రభువా మీ యొక్క వాక్యాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు మీ యొక్క సన్నిధిని, మీ వాతావరణం దయచేయండి. ఈ కార్యక్రమం చూచుండగా ప్రభువా ఎవరికి ఏ విధమైనటువంటి పవర్ కట్స్ కానీ లేక కేబుల్ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా అంతయు సజావుగా, క్రమముగా, మర్యాదగా ప్రభువా మీ యొక్క వాక్యము సుస్పష్టంగా పరసంబంధమైనదై పరలోకము నుంచి దిగి వచ్చిన వాక్యముగా చేయమని, మీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగన్న వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకొనుచు దీనుడని అల్పుడని నన్ను మీరు మరుగుపరుచుకొని ఈ వాక్య పరిచయలో వాడుకోమని యేసు నామముని మనవులు అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ యొక్క సమయమున నేటి వాక్య ధ్యాన అంశము, ఈనాటి వాక్య ధ్యానమును మనము దేవుని మహిమ అనేటువంటి కోణంలో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మహిమ, దేవుణ్ణి మహిమపరచుట. ప్రియులరా, దేవుణ్ణి మహిమపరచుట లేక దేవుణ్ణి స్తుతించుట లేక దేవుణ్ణి ఘనపరచుట లేక దేవుణ్ణి ప్రేమించుట, ఈ మాటలన్నీ కూడా క్రైస్తవులకి చాలా సుపరిచితమైన మాటలు. అయితే ప్రియులరా, చాలాసార్లు మనం వాటిని పర్యాయ పదాలుగా వాడుతున్నాం. దేవుణ్ణి స్తుతించుట అనేది దేవుణ్ణి మహిమపరచుట, ఈ రెండిటికి పెద్ద వ్యత్యాసం సగటు క్రైస్తవుడికి తెలియదు. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని క్రైస్తవులు ఎప్పుడూ ధ్యానం చేయరు. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి? దేవుణ్ణి మహిమపరచడం లేకపోతే దేవుని మహిమ అనే దాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, అందులో మనకి మానవ జ్ఞానానికి ఈ దేవుని మహిమ అనేది అందని విషయం. దేవుని మహిమ మనం గ్రహించాలంటే, దేవుని మహిమను మనం చూడాలంటే, దేవుని మహిమను మనం అర్థం చేసుకోవాలంటే మనం పరలోకానికి వెళ్ళాలి. పరలోకంలోనే దేవుని మహిమ ఏంటో కనపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మానవులు దేవుని మహిమని చూడలేరు, మానవుడు దేవుని మహిమని అర్థం చేసుకోలేడు, మానవుడు దేవుని మహిమని జీర్ణించుకోలేడు. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియులారా, దేవుని మహిమ అంటే ఏంటి? వాట్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? దేవుని మహిమ అంటే ఏంటి? దేవుని మహిమ అంటే వెలుగా? దేవుని మహిమ అంటే ఉరుమా? దేవుని మహిమ అంటే మరి పెద్ద పెద్ద గీతాలు పాడటమా? దేవుని మహిమ అంటే ఎక్కువగా మ్యూజిక్ పెట్టి కొంతమంది నృత్యం చేసినట్లు, గెంతులు వేసినట్లు,
కొంతమంది ఏమో దేవుణ్ణి మహింపరచడం అంటే ఇలా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచని అంటారు. అలాగా దేవుడు మహింపరచబడతాడా? దేవుని మహిమ అంటే ఏంటి, దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి? ఈ రెండు చాలా దగ్గరి పదాలు, కానీ రెండిటికి చాలా తేడా ఉంది. దేవుని మహిమ అంటే ఏంటి, దేవుని మహిమపరచడం అంటే ఏంటి? ప్రియులారా, మనం చాలా వాటిని వివరించగలం, కానీ కొన్నిటిని వివరించలేము. ఉదాహరణకి క్రికెట్ అంటే మన దేశంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆట. ఈ ఆటని వివరించండి, ఎవరైనా క్రికెట్ తెలియకపోతే ఆయనకి వివరించాలంటే మనం కొన్ని మాటలు చెప్పచ్చు. ఒక్కొక్క జట్టు 2 జట్లు ఆడితే ఒక్కొక్క జట్టుకి 11 మంది ఉంటారు. ఒకరు బ్యాటింగ్ ఆడుతుంటే ఒకరు బౌలింగ్ వేస్తూ ఉంటారు. ఆ వికెట్ల నుంచి ఈ వికెట్కి, ఈ వికెట్ నుంచి ఆ వికెట్కి పరుగు పెడితే ఒక రన్ పూర్తవుతుంది. 3 కర్రలు ఉంటాయి, ఆ కర్రలు పడిపోతే అవుట్, లేకపోతే బాల్ కొడితే క్యాచ్ పడితే అవుట్, లేకపోతే గ్రీజ్లో బ్యాట్ పెట్టకుండా ఉంటే అవుట్. ఇలాంటివన్నీ చెప్పి క్రికెట్ అనేటువంటి ఆట యొక్క అర్థాన్ని ఇతరులకు తెలియపరచడానికి మనకు సులువుగా ఉంటుంది. భాషతో మన ఆటను వివరించవచ్చు. అయితే అందం అనేటువంటి దాన్ని వివరించండి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ బ్యూటీ? అందం అంటే ఏంటి చెప్పండి. అందం అంటే చెప్పలేము మనం. నాకు ఒకటి అందంగా ఉంటుంది, మీకు మరొకటి అందంగా ఉంటుంది. అందం అంటే ఏంటి మనం చెప్పలేం, కానీ అందాన్ని మనం ఫీల్ అవుతాం. కనుక ప్రియులారా, ఈ లోకంలో కొన్నిటిని మనం వివరించలేం కానీ అనుభవించగలం. అలాంటిదే దేవుని మహిమ కూడా. దేవుని మహిమను వివరించగలమా? దేవుని మహిమ అంటే మరి యెషయా గ్రంథంలో మనం ఒక మాటను చదువుతాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని మహిమను గురించిన వివరం, ఆ యొక్క పరలోక మందిరంలో జరుగుతున్నటువంటి ఆ గొప్ప ఆరాధన గురించినటువంటి ఆ గొప్ప మహిమను మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. ఇక్కడ దేవదూతలు యెహోవా దేవుణ్ణి మహిమపరచడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మహిమను గురించి ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ దేవుని మహిమ అనేటువంటి మాట పాత నిబంధన గ్రంథంలో సుమారు 221 సార్లు వినియోగించబడింది. దేవుని మహిమ. పాత నిబంధన మీకు అందరికీ గ్రహించినట్లు, పాత నిబంధన అనేది హెబ్రీ భాషలో రాయబడినటువంటి గ్రంథం. హెబ్రీ భాషలో మహిమ అనేటువంటి, దేవుని మహిమ లేకపోతే మహిమ అనేటువంటి శబ్దము కబోద్ అనేటువంటి మాటలోంచి వచ్చింది. కబోద్ అనేటువంటి హిబ్రూ భాషలో ఈ మహిమ అనేది మనం చూడగలుగుతున్నాం. ఈ కబోద్ అనే మాటకి పూర్తి అర్థం, డిక్షనరీ అర్థం ఏమని ఉంది అని అంటే వెయిట్, స్ట్రెంగ్త్, అలాగే పవర్, ఎబిలిటీ అనేటువంటి పదాలు ఇంగ్లీష్లో వాడబడ్డాయి. అంటే శక్తి, బరువు, లేకపోతే సామర్థ్యం, లేకపోతే ఒక గొప్ప శక్తి కలిగి ఉండటం అనేది కబోద్ అనేటువంటి మాట యొక్క అర్థం. దేవుని మహిమ గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు మహిమపరచబడుట, ఒకటి దేవునికి మహిమ, రెండవది దేవుణ్ణి మహిమపరచుట. ఈ రెండు వేరువేరు విషయాలు. దేవుని మహిమ దేవుడు పాత నిబంధన కాలంలో మానవులకు లేకపోతే ఇశ్రాయేలులకు ఆయన చూపిస్తూ వచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని మహిమను మనం టబర్నికల్, ప్రత్యక్షపు గుడారం దగ్గర చూస్తూ ఉంటున్నాం. ప్రత్యక్షపు గుడారం దగ్గర
ప్రత్యక్షపు గుడారం దగ్గర దేవుడు ఇశ్రాయేలీలకు తన మహిమను కనుపరిచాడు. దేవుడు తన మహిమను చూపించాడు, బయలుపరిచాడు. వీరు మహిమపరచడం ద్వారా ఆయన తన మహిమను చూపలేదు. ఒకసారి మనం నిర్గమాకాండాన్ని మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 24వ అధ్యాయమును మనం గ్రహించినట్లయితే తీసినట్లయితే నిర్గమాకాండము 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనం కానీ గమనించినట్లయితే అక్కడ ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు దేవుని మహిమ ఆ మేఘము ద్వారా, ఆ మేఘ రూపంలో కనపడింది. దేవుని మహిమ మేఘము వలె, మేఘము రూపంలో దేవుని మహిమ పరలోకం నుండి దిగి వచ్చింది. ఎక్కడికి దిగి వచ్చింది? అది సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చింది. ఈ సీనాయి పర్వతం మీదకి దేవుడు తన మహిమతో వచ్చాడు. దేవుడు తన మహిమతో వచ్చాడు. ఆయన ఆ మహిమతో దేవాలయం ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ప్రియులరా ఏమైందంటే అదంతా కూడా కమ్ముకుంది. పర్వతం అంతా, కొండ అంతా కమ్ముకుంది. ఆ కొండ అంతా దేవుని మహిమతో, లేకపోతే దేవుని సన్నిధితో, లేకపోతే దేవుడు అరుదించినప్పుడు ఆయన మహిమతో ఆ కొండంతా నింపబడి ఉన్నది. ఆ మహిమలో నుంచి, ఆ మేఘములో నుంచి దేవుడు మోషేను పిలిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా. కనుక ఈ ప్రత్యక్ష గుడార అనుభవం మనం చూస్తున్నాం. ఇక్కడ 7వ వచనంలో యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీలను కన్నులకు కనపడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ప్రియులరా, ఆ మేఘంలోనికి, ఆ కమ్ముకొన్న దానిలో నుంచి ఆయన మోషే గారు లోపలికి వెళ్ళారు. 29వ అధ్యాయంలో, నిర్గమాకాండము 29వ అధ్యాయము 43వ వచనాన్ని కానీ మనం చూసినట్లయితే, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీలను కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. ఆ కొండ, ఆ ప్రాంతం, ఆ ప్రజలు. ప్రియులరా, మనం ఆయనకి మహిమ చెల్లించటం కాదు, ఆయన మహిమతోనే ఉన్నాడు. మనము ఆయనకు మహిమ చెల్లించటం ద్వారా ఆయన గొప్ప చేయబట్టం కాదు, ఆయనే తన మహిమతో పరలోకం నుంచి దిగి వస్తాడు. పరలోకం నుంచి ఆయన దిగి వచ్చినప్పుడు అది ఒక పెద్ద మేఘం వలె కనపడుతుంది. 40వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ప్రియులరా 34-35 వచనాల్లో, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. అంటే దేవుని మహిమ ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు 40 దినములు 40 రాత్రులు మోషే గారు సీనాయి కొండ మీద దేవునితో సహవాసం చేసినప్పటికీ ఆయన మాత్రం ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాను. ప్రియులరా, ఈ నిర్గమాకాండంలో మనం చూసినటువంటి ఈ వచనాలు 24 కానీ 29, 40 అధ్యాయాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియులరా, ఇక్కడ ఎక్కడా కూడా ప్రియులరా దేవుని మహిమ చాలా చులకనగా చేయబడలేదు. ఇది ఎంతో గంభీరమైనది. దేవుని మహిమ అంట మందిరం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మహిమ ప్రత్యక్ష గుడారమును కమ్మగా
మోషే ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాడు, మోషే వెళ్ళలేకపోయాడు. ఇక మిగతా వాళ్ళు ఏం వెళ్తారు? ప్రియులారా, గమనించవలసింది, మనం ఇక్కడ గ్రహించవలసింది, దేవుని మహిమ అనేది చాలా గొప్పది. దేవుని మహిమ అనేది చాలా ఖ్యాతి గలది. దేవుని మహిమ అనేది ప్రియులరా నువ్వు నేను అనుకునేంత చాలా తక్కువ స్థాయిది కాదు. నువ్వు నేను నోటితో అనేస్తే నేను దేవుని మహిమపరిచేస్తున్నాను, నేను దేవుని మహిమపరిచేస్తున్నాను అన్నంత మాత్రాన్ని దేవుడు మహిమపరచబడడు. ఆయన స్వయం ప్రకాశితుడు. ఆయన తన మహిమతో ఎల్లప్పుడూ నివసించువాడు. ఆయనను ఆయన మహిమను మనం విడదీయలేం. కనుక ప్రియులరా, ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. రెండవ ఉదంతం ప్రియులరా, ఈ యొక్క దేవుని మహిమను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారం యొద్ద మనం దేవుని మహిమను చూడగలం. ప్రత్యక్షపు గుడారంలో దేవుని మహిమ వచ్చినప్పుడు మోషే గారు అందులోకి వెళ్ళలేకపోయారు. అలాగనే మరొక సందర్భంలో ప్రియులరా, మోషే గారు ఆ సీనాయి పర్వతం మీద దేవుని మహిమలో, దేవుని మహిమతో అతడు జీవించినప్పుడు ప్రియులరా, అతడు కిందకు వచ్చినప్పుడు ప్రియులరా, మరి అతడు ముసుగు వేసుకుని వచ్చాడు అనే మాటలు మనం చూస్తాం. అంటే వారు మోషే ముఖాన్ని చూడలేకపోయారు, మోషే ముఖాన్ని ఎదుర్కోలేకపోయారు. అందుకనే మోషే ఒక ముసుగు వేసుకొని ఇశ్రాయేలీయులతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. వెన్ దెర్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ ఎక్కడ ఉంటుందో, దేవుని మహిమ కమ్మగా, దేవుని మహిమ ప్రియులరా, అది దేవుని మహిమ కమ్ముకొనినటువంటి ప్రాంతంలో మానవుడు ఉండలేడు, మానవుడు నివసించలేడు. దేవుని మహిమ ప్రియులరా, ఇక్కడ ఈ 29వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని మహిమ ఎలాగుందంట? అగ్నివలే. 29వ అధ్యాయం నిర్గమకాండం 29వ అధ్యాయంలో మనము ఇందాక చదివినప్పుడు 29వ అధ్యాయము 43వ వచనంలో ఇశ్రాయేలీలను నేను అక్కడికి వచ్చి ఇశ్రాయేలీలను కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును, అది పరిశుద్ధపరచబడును. అలాగనే ప్రియులరా, మనము 17వ వచనము నిర్గమాకాండం 24:17వ వచనంలో మనం చూస్తున్నప్పుడు 24:17లో యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఉంటుంది. మనకి మీటింగ్స్ పెడుతున్నప్పుడు ఈ మధ్యన స్మోక్ ఎఫెక్ట్ కూడా వేస్తున్నారు మనోళ్ళు. ఈ స్మోక్ ఎఫెక్ట్ అదే మేఘం మాట మన దృష్టిలో. ఇది తాత్కాలికమైన మేఘం, కరెంట్ లేకపోతే పనిచేయదు అది. కానీ దేవుని మహిమ మేఘం ఎలాగుంటుంది? అగ్నివలే దహించు అగ్నివలే ఉంటుంది. కనుక ఎవడు వెళ్ళలేడు అక్కడికి. ప్రియులరా, దేవుని గురించిన అవగాహన, దేవుని క్యారెక్టర్ గురించి, దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మనం చాలా ఉన్నతమైన అవగాహన కలిగి జీవించాలి ఈ లోకంలో. ఇలాగ అగ్నివలే కనబడేటువంటి దేవుని మహిమ ఒక మేఘము వలె, ఆయన మహిమతో వచ్చినప్పుడు ఒక మేఘం అంట, ఆ మేఘం మొత్తం కొండ శిఖరాన్ని అంతటినీ కప్పేస్తుందండి. అంటే యూ కెన్ ఇమాజిన్, ఒక కొండనంతటిని కప్పగలిగిన మహిమతో దేవుడు నివసిస్తూ ఉన్నాడు, దేవుడు జీవిస్తూ ఉన్నాడు. కనుక విత్ ట్రెంబ్లింగ్ హార్ట్ మనం ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ప్రార్థనలో, మనం ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆరాధనలో, మనం ఆయనకి వాక్యం ద్వారా చదవటానికి వస్తున్నప్పుడు ప్రియులారా, మనము దేవుని మహిమను చాలా సీరియస్గా తీసుకోవాలి. దేవుని మహిమను గురించిన భయంతో మనం జీవించాలి. ఒక ఊత పదంలాగా వాడేయకూడదు. దేవుని మహిమను గురించిన ఉన్నతమైన అవగాహన మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు.
రెండవ కోణం ఈ యొక్క దేవుని మహిమను గురించి రెండవ కోణం ప్రియులారా, మనం ఇప్పటివరకు ప్రత్యక్ష గుడారం గురించినటువంటి అవగాహనతో మనం చూసాం. అయితే ఇప్పుడు మనము ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ, సీనాయి పర్వతం మీద దేవుని మహిమ, ఎప్పుడు దేవుని మహిమ కనపడుతుందో అది మేఘం వలె కనపడుతుంది. ఎప్పుడు దేవుని మహిమ కనపడుతుందో అది అగ్ని వలె కనపడుతుంది. ఎప్పుడు దేవుని మహిమ ఉంటుందో, దేవుని మహిమ ఎక్కడ ఉంటుందో, దేవుని మహిమ ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతంలో మానవుడు వెళ్ళలేడని, మానవుడు దానిలోనికి ప్రవేశించలేడని, దేవుని మహిమను మానవుడు తాకలేడని, దేవుని మహిమ ఉన్న ప్రాంతంలోనికి మానవుడు నడిచి వెళ్ళి నిలబడలేడనే విషయాల్ని మనం ప్రత్యక్ష గుడారపు ఉదాహరణలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని మహిమను గురించి మనం ఆశపడితే, దేవుని మహిమ గురించి మనం కోరుకుంటే, దేవుని మహిమ నాకు కావాలి అని నువ్వు అనుకుంటే ఆయన మహిమలో నిలబడేంత పరిశుద్ధమైన జీవితం నీకుండా, అంతటి యోగ్యమైన, పవిత్రమైన, అంతటి యథార్థమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. అప్పుడే నీవు ప్రత్యక్ష గుడార అనుభవం పొందుకోగలవు. అప్పుడే నీవు దేవుని మహిమను చూడటం, దేవుని మహిమలో నిలబడటం అనేవి జరుగుతాయి. లేని ఎడల ప్రియులారా, మనము ఇవన్నీ కూడా మన ఆత్మతృప్తి కొరకు మాట్లాడుకొనిచున్న మాటలుగా మిగిలిపోతాయి. కనుక ఈ యొక్క వాక్య సందేశంలో మనం గ్రహించవలసినటువంటి అంశం ఏంటనంటే ప్రత్యక్ష గుడారము, దేవుని మహిమ. ఈ దేవుని మహిమను మనము కాంక్షించాలంటే మనం చాలా ఉన్నతమైన అవగాహనతో దేవుణ్ణి చేరవలసి ఉన్నది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ మహిమను గురించి మేము విన్నాం ప్రభువా. మీ మహిమను మేము ఏమాత్రము తండ్రి తాకలేం, మీ మహిమలో నివసించలేం. మీ మహిమలో మేము ఏమాత్రము తండ్రి మీ మహిమను మేము చూడలేం. దేవా, ఈ వాక్యం విన్నటువంటి నీ జనులు మీ మహిమను గురించి చాలా పరిపక్వ జ్ఞానం కలిగిన వారై తండ్రి ఈ లోకంలో మిమ్మలను తమ ప్రవర్తన ద్వారా, తమ మాటల ద్వారా, తమ జీవితం ద్వారా, తమ ప్రవర్తన ద్వారా, తమ నడవడిక ద్వారా, తమ నడత ద్వారా, తమ నిర్ణయాల ద్వారా, తమ తీర్మానాల ద్వారా, తమ యొక్క అనుదిన కార్యక్రమముల ద్వారా మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. మా జీవితమే మీకు మిమ్మల్ని మహిమపరిచే ఒక ప్రత్యక్ష సాక్ష్యముగా ఉండటానికి సహాయం చేయండి. ప్రభువా, మా పాపములు క్షమించండి. పవిత్రముగా జీవించేటువంటి గొప్ప సవాల్ని దేవా నీ ప్రజలందరూ తీసుకొనుటకు సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభువా, ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభవించిన ఎవరైనా బలహీనత కలిగిన వారు ఉంటే వారిని ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి, తగిన దీవెనలతో వారిని నింపండి. అటువలనే ప్రభువా, ఈ సత్యాన్ని ప్రభువా గ్రహించి ప్రభువా రక్షణ లేని వారికి రక్షణ, నిర్జీవం అయిపోయిన వారికి ఉజ్జీవము, ఏ సమస్యల్లో, ఏ బాధల్లో, ఏ ఎక్కట్లో ఉన్నవారో వారిని ఆ యొక్క సమస్యల నుంచి బయటపడేయమని, వారిని నూతనపరచమని, నూతన బలమును, నూతన శక్తిని వారిని దయచేయమని వేడుకొనొచ్చు. ప్రభువా, వారిని మీ యొక్క మహిమలో వారిని కొనసాగింప చేయమని బతిమాలుచు. మీ మహిమ రాజ్యంలో ప్రభువా మేము మీ యొక్క అసలు సిసలైన మహిమను చూసేంత వరకు ప్రభువా ఈ లోకంలో తండ్రి మీకు సాక్షులుగా మేము జీవించుటకు సహాయం చేయమని ఈ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువా
మీ దీవెనలు ప్రసాదించమని యేసు నామముని మనవులు అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకెల్లరకు సదాకాలము తోడైయుండును గాక. ఆమెన్. ప్రియులరా, ఈ సమయంలో మేము ఒక ఉచితమైనటువంటి బైబిల్ కోర్స్ని అందరికీ అందించడానికి ఇష్టపడతా ఉన్నాం. 25 పాఠాలు ఉన్నటువంటి ఈ యొక్క కోర్స్ని మీరందరూ పొందుకొని మాకు మీరు అడ్రస్ పంపితే మేము ఈ కోర్సుని మీకు పంపగలం. ఇది తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉంది. దీనిని మీరు యవనస్తులైన బిడ్డలు లేక చదవగలిగిన ప్రతి ఒక్కరూ దీనిని చేయవచ్చు. ఇది ముగించుకున్న తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ కూడా మేము ఇవ్వగలం. కనుక దీని గురించి ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని ఫోన్ ద్వారా కానీ లేకపోతే SMS ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. ప్రభు మిమ్మలను హెచ్చుగా దీవించునుగాక. ఆమేన్. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, SR నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.